నా పేరు జుట్టుకొండ సత్యనారాయణ. ప్రస్తుతం రాయనగూడెం PACA చైర్మన్గా మరియు ఆల్ ఇండియా క్రిప్కో మెంబర్గా ఉన్నాను. నేను విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి NSUIలో చురుకుగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను హుజూర్నగర్లో కానీ హుజూర్నగర్లో 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు అక్కడ చదువుకోవడం జరిగింది. కరుడుగట్టిన కమ్యూనిస్టుల ఆర్గనైజేషన్లో మేము అప్పుడు NSUI అనేది చాలా తక్కువ తెలుసు. అలాంటి సందర్భంలో మేము NSUI విద్యార్థులందరికీ NSUI యొక్క ఆర్గనైజేషన్ చేపట్టి ఆ యొక్క హుజూర్నగర్ జూనియర్ కాలేజీలో NSUI విద్యార్థి సంఘాన్ని ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. నేను హుజూర్నగర్ టౌన్ NSUIగా మండల NSUI అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కోదాడ KRR కళాశాలలో NSUI ఆర్గనైజేషన్ చేస్తూ అక్కడ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. కోదాడ పట్టణ NSUI అధ్యక్షుడిగా కూడా నేను అక్కడ కొనసాగడం జరిగింది. మా కుటుంబం బేసిక్గా కాంగ్రెస్ పార్టీ కుటుంబం. మా తాత కానీ మా ఫాదర్ కానీ మేము కానీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఆ తర్వాత NSUI టౌన్ ప్రెసిడెంట్గా, తర్వాత జిల్లా మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గైడేపల్లి, జిల్లా NSUI, జిల్లా యూత్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతున్నాను. మేము ఎల్లప్పుడూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నాము. ఇక్కడ కోదాడలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడినటువంటి ప్రస్తుత రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మార్చులు, నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీతి నిజాయితీతో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోనే కొనసాగుతాము. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగానే మేము పనిచేస్తాం తప్ప అవినీతికి కానీ ఇతర ప్రలోభాలకు లొగ్గకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. సార్, ఇప్పుడు కార్యకర్తలతోటి మంత్రి గారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతున్నారు? హుజూర్నగర్ నియోజకవర్గం గతంలో చాలా వెనుకబడి ఉన్నది. ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. గతంలో హుజూర్నగర్ మిర్యాలగూడ నియోజకవర్గం కింద ఉండటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గం ఏర్పడ్డది. మొదటి శాసనసభ్యులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిక కావడం జరిగింది. ఆ తరువాత హుజూర్నగర్ అభివృద్ధి పదములో రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో పరుగెడుతూ ప్రతి విషయంలోనూ లిఫ్టులు కానీ, రోడ్ల విషయంలో కానీ, హౌసింగ్ పర్పస్లో కానీ ప్రతిదీ కూడా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆ ముఖ్యమంత్రి చేయలేని పనులను నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంగా నిలపడం జరిగింది. తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి TRS అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో మళ్ళీ ఒక 30 ఏళ్ళు అభివృద్ధి ఎనికిపోవటం జరిగింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాల కాలంలోనే గత 10 సంవత్సరాలలో అభివృద్ధి జరగని కార్యక్రమాలన్నిటిని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శరవేగంగా హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. ఆయన మా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం ఈ నియోజకవర్గ అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఆయన 10 ఏళ్లలో ఆయన లేని లోటు మాకు స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుద్ది తప్ప ఎవరొచ్చినా కూడా వాళ్ళ స్వలాభాల కోసం భూముల ఆక్రమణలు ఏవేవో కుంభకోణాలు చేసి వాళ్ళు సంపాదించుకోవడానికి ఉపయోగపడతారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదు. ఆయన వ్యక్తిత్వం వేరు. ఆయన ప్రతి క్షణం అభివృద్ధి కోసమే పాటుపడతాడే తప్ప అసలు మేము ఎప్పుడు చూసినా రేపు అసెంబ్లీ ఉందని అనుకుంటే ఆయన మనము కాక రేపు ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతామో ఆ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చొని నియోజకవర్గంలో ఎక్కడ ఏం పని చేయాలి, ఎక్కడ బ్రిడ్జి కట్టాలి, ఎక్కడ రోడ్డు వేయాలి, ఎక్కడ లిఫ్టులు వేయాలి, నా ప్రజలకు ఏం చేయాలి అనేది ఆలోచించి దానికి సంబంధించినవి ప్రధానాంశాలుగా రాసుకొని అసెంబ్లీలో ప్రస్తావించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ కాంగ్రెస్ పార్టీని ఉన్నతమైన స్థానంలో తీసుకుపోయి పోటీ లేకుండా అసలు గత ఎన్నికల్లో ఎక్కడ కూడా పోటీ చేయకుండా నేను 40-50 మెజార్టీ గెలుస్తానని అదే ప్రకారంగా ఆయన 50,000 మెజార్టీతో గెలవడం జరిగింది. సార్, ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి 1.5 సంవత్సరం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మనం ఏం చేశాం, మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి. ముందు మనం ప్రజలకు ఏం చేశాం ఈ 1.5 సంవత్సరం? మేము అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎలాంటి హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమంలో ముందున్నాము. గ్యాస్కు సంబంధించింది 500, మహిళలకు బస్సు మరియు రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు బోనస్, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పినవి చెప్పనివి కూడా ఈ రాష్ట్ర ఖజానా దివాలా తీసి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా వారి చేతికి అప్పచెప్పితే దివాలా తీసి కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టడం జరిగినది. అయినా కూడా వెనకడుగు వేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగు ఆలోచించి వేస్తూ ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందడుగులో ఉన్నది. అదేవిధంగా గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం జరిగింది ప్రజలకు. కానీ ఆ బియ్యాన్ని ఎవరు కూడా వండుకొని తినే పరిస్థితి లేదు. మొత్తం అక్కడే డీలర్లకు అమ్ముకునేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు మనం ఇచ్చే బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు మంచి బియ్యం ఇస్తూ ప్రజలకు న్యాయం చేయడం జరిగింది. రేషన్ కార్డుల విషయం కానీ, పెన్షన్స్ విషయం కానీ కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ఏనాడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని ఊరు లేదు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా కట్టించిన పాపన పోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతి ఊర్లో, ప్రతి హెడ్ క్వార్టర్లో ఇందిరమ్మ ఇళ్ళు
కట్టించి ఉంచిన ఇళ్ళు కూడా ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంటు ప్రజలకు పంచివ్వకుండా నిరుపయోగంగా ఉంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, సన్న బియ్యం అన్నీ అమలు చేస్తూ ప్రజల కోసమే మేము పనిచేస్తున్నామని నిరూపించడం జరిగినది. ఇప్పుడు రిజర్వేషన్ విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42% ఇస్తామనే ఉద్దేశంతో అసెంబ్లీలో చట్టం కూడా తేవడం జరిగింది. కులగణన చేయాలనే ఆలోచనతో దేశంలోనే మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో చట్టం తీసుకురావడం జరిగింది. దానిని చూస్తూ ప్రస్తుతం బీజేపీ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణననే తప్పని పరిస్థితుల్లో వారు చేయటానికి నిర్ణయించడం జరిగింది. కానీ వాళ్ళు చిత్తశుద్ధితో చేయటం లేదు. రాబోయే బీహార్ కొన్ని ఎన్నికల కోసం ఏదో ఎప్పుడో 2026, 2027 ఇప్పుడు చేస్తామని అంటున్నారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉంటే తక్షణమే వాటిని కులగణన చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రాజెక్టుల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు కానీ కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు తప్ప ఏ పార్టీ కూడా, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, గత పాలన చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎవరూ ప్రాజెక్టులు కట్టలేదు. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, డిండి కానీ, ఇంకా కొన్ని ప్రాజెక్టులు మొత్తం కూడా అది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు తప్ప ఎవరు నిర్మించలేదు. ఆ ప్రాజెక్టులు ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్నది, ఈరోజు కూడా చెక్కు చెదరలేదు. కానీ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని తనే, ఒక ఇంజనీరు లేడు, ఎవరు లేడు, తనే దానికి ప్లాను చేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తనే ప్రాజెక్టు కట్టి తన పాలనలో కూలిపోవడం జరిగింది. అంటే ఎంత అసమర్థతగా, ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు కట్టిర్రో ప్రజలు ఆలోచించాలి. కాళేశ్వరం వల్లనే రాష్ట్రంలో ఎక్కువ దిగుమతి ప్యాడీ వస్తుందని వాళ్ళు అన్నారు. కానీ ప్రస్తుతం కాళేశ్వరం చుక్క నీరు కూడా లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో లేని దిగుబడి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ ధాన్యం పండించడం జరిగినది. ఈ ప్రాజెక్టులో పేర్లు చెప్తూ ఆ నలుగురు అంటే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, రామారావు కావచ్చు, ఆ నలుగురు ఈ రాష్ట్రాన్ని దివాలా దీపించి అభివృద్ధిని చెందకుండా దోపిడీ చేసి ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో మిలాఖతై కాంగ్రెస్ గెలవద్దనే ఉద్దేశంతో వాళ్ళు పూర్తి స్థాయిలో బీజేపీకి ఓట్లేసి సహకరించడం జరిగింది. గతంలో పార్లమెంట్లో ఏ చట్టాలు చేసినా కూడా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగినది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ లబ్ధి పొందడం కోసమే ఎవరిని అభ్యర్థిని నిలబెట్టకుండా ఉండటం కూడా జరిగింది. కవిత కూడా చెప్తుంది, కవిత కూడా తండ్రికి లేఖ రాసింది. ఏమని? బీజేపీ టీఆర్ఎస్ ఒకటే, నేను జైల్లో ఉన్నప్పుడే విలీనం చేయాలని ఆలోచన చేశారు, కానీ నేను దాన్ని ఎదుర్కొన్నా. ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పి తండ్రి మీద యుద్ధం ప్రకటించడం జరిగినది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరుగుద్ది. గతంలో కానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడు కానీ అది ఒక కాంగ్రెస్కే సాధ్యపడుద్ది, ఎవరి వల్ల సాధ్యపడదు.
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. నిర్భయంగా మేము తప్పు చేసినా కూడా మమ్మల్ని మేమే క్వశ్చన్ వేసుకొని ఇదేంటి అని అడిగే హక్కు ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలల్లో ఒకటే రాజు, ఒకటే మంత్రి, వారు చెప్పింది వేదం. ఎవరు ఎదురు మాట్లాడే పరిస్థితి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ, సమానత్వం ఉంటుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. 1.5 సంవత్సరాల కాలంలో 5 ఏళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, కానీ 1.5 సంవత్సరాల కాలంలోనే మేము చెప్పిన హామీలన్నీ ఇస్తూ మిగతావి కూడా నెరవేరుస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పని చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేయుతనిచ్చి మీరు వెన్నంటుండి కాంగ్రెస్ పార్టీని మున్ముందుకు నడిపించి రాష్ట్ర అభివృద్ధి కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించి రేపు జరగబోయే గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మార్చులు, ఇరిగేషన్ శాఖ మార్చులు, మన ప్రియతమ నేత, అపర భగీరథుడు, నీతి నిజాయితీ నిబద్ధతతో రాష్ట్రంలో పాలన సాగించేటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు ఈ నెలలో జరుపుకుంటున్న సందర్భంగా, అలాగే కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి గారు, ఇరువురు భార్యాభర్తలు, ఇరువురు పుట్టినరోజులు, ఆదర్శ దంపతులు శివపార్వతులు వారి ఇరువురు, వారి పుట్టినరోజు సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.